మీ అందరికీ నా వందనాలు. మరి పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో చివరన ఒక మాట ఉంది కదా, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఈ వాగ్దానం దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. మునుపటి కంటే అధికమైన మేలును దేవుడు మీకు అందిస్తున్నాడు. పూర్వపు స్థితి కంటే ఈ స్థితిని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతున్న వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి పునరుద్ధానమందు కుటుంబాలతో వచ్చి ప్రభువుని ఆరాధించండి. మునుపటి కంటే మీ స్థితి అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రతి వారు కూడా కుటుంబాలతో వచ్చి ఈరోజు ప్రభువుని ఆరాధించండి. ఈరోజు బల్లారాధన. మరి మీరందరూ కూడా బాప్తీసాలు పొందినటువంటి వారైతే మరి చక్కగా సిద్ధపాటు కలిగి ప్రభు మందిరంలోకి వచ్చి బలలో చేయవేయండి, ఆశీర్వాదాలు పొందుకోండి. మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు వాగ్దానమును బట్టి నీకు వందనాలు. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు బిడ్డలకు కలగజేయండి. మరి ఈరోజు పునరుద్ధానము ప్రతి వారి కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించడానికి సహాయమును దయచేయండి. మునుపటి కంటే అధికమైన మేలు పొందడానికి కూడా బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఈరోజు జన్మదినము, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకి సంవత్సరంలో దయాకిరీటంగా దయచేయండి. ఈ దినమంతా కూడా మీరు తోడై ఉండి బిడ్డలు నడిపించండి. ప్రతి వారికి ఆరోగ్యాలు, స్వస్థత, విడుదల ప్రతి వారికి కూడా అనుగ్రహించి సహాయమును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మీరందరూ కూడా మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి. మరి ఈరోజు వాగ్దానం మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చేసే మాట అన్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు వీక్షించారు, మంచిది. మరి ఈరోజు మొదటి పునరుద్ధరణ ఆరాధన కాబట్టి ప్రతి వారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా చిన్న విన్నపం. మరి మొదటి ఆదివారం కాబట్టి మరి బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా ఒకవేళ బాప్తిసం పొంది రక్షణ పొంది బల్లారాధన తీసుకోకపోతే ఇప్పుడైనా కూడా మరి మీరు శుద్ధపాటు కలిగి మరి బల్లారాధన కార్యక్రమంలో మరి అందరూ కూడా పాలుభాగోసులై నిత్య నరకమును మరి నిత్య నరకమును తప్పించుకొని మనందరూ కూడా నిత్య జీవ వారసులుగా చేయనట్లుగా సిద్ధపడి మందిరానికి వెళ్దాం. ప్రభు ఆశీర్వాదం పొందాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనసెరిగిన యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు. హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు. మనసెరిగిన యేసయ్యా, జతగా నిలిచావు. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను.
జీవక్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపో